తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరినాక చేసిన చర్యలల్లా కులగణన ఒకటి. సర్వే చేసిన కులగణన లెక్క పత్రాలు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సారు చదువుకొచ్చిండు. సీఎం సార్ మాట్లాడుకుంటూ ఇప్పటిదాకా కూడా దేశంలో బలహీన వర్గాలకు సంబంధించి సరైన లెక్కలే లేవని యాది చేసిండు. 1931 సంవత్సరం తర్వాత బీద బిక్కి జనాల లెక్కలే తీయలేదని అన్నాడు. అందుకే భారత జూడో యాత్రల రాహుల్ గాంధీ ఇచ్చిన మాట మీదకెళ్ళి కులగణన చేసినామని రెడ్డి సాబు సెలవిచ్చిండు. అసెంబ్లీలో కులగణన లెక్కల మీద తెలంగాణ సీఎం ఇంకేం క్లారిటీ ఇచ్చిండో ఇందాం పారి. తెలంగాణ అసెంబ్లీల కులగణన సర్వే మీద చర్చ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబం బీఆర్ఎస్ నేతలపై ఒంటికాల మీద లేచిర్రు. కులగణన సర్వే కోసం పోయినోళ్లకు మీదికి కుక్కలను ఇడిచిర్రని కాంగ్రెస్ నేతలు మాటలకు ఇంకింత బలం చేకూర్చట్టు రేవంత్ రెడ్డి మాటలు రాజుకుంటున్నాయి. గులాబీ పార్టీ నేతలతో వాటి